అరుణాచలం వెళ్ళాలంటే శివుడు పిలిస్తే కానీ వెళ్ళలేం. ఆ శివుని అనుగ్రహం ఉంటేనే దర్శనం జరుగుతుందని చెప్తుంటారు. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత జీవితం మారిపోతుందని అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ అంటుంటారు. అరుణాచల శివయ్య దర్శనం ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో అనుభవంలోకి వస్తుందట. మాకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందా అన్న ఎక్సైట్మెంట్తో ఉన్నాం మేమందరం. అరుణాచలం చేరుకోగానే లేట్ చేయకుండా ఫ్రెష్ అయ్యి ఫస్ట్ దర్శనానికి బయలుదేరాం. నమస్కారం శివగారు. అరుణాచలం అన్నారు, ఆఖరికి మమ్మల్ని అరుణాచలం తీసుకొచ్చారు. మాకు ఎలాంటి ఇక్కడ ఏమేమి పూజలు జరుగుతాయి, ఏమేమి అసలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అనేవి మాకు డైరెక్ట్గా చూపించడానికి సాక్షాత్తు ఆ శివుడే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. మాకైతే చాలా యాంగ్జైటీతో వచ్చాము అరుణాచలం. చాలామంది ఎంత రావాలని ప్రయత్నించినా అసలు వాళ్ళకి వీలు పడదు. మేము కూడా ఎన్నో రోజుల నుంచి అనుకొని మీ రూపంలో ఇవాళ ఇక్కడికి వచ్చాం, స్వామివారి ముందు నుంచున్నాం. ఇవాళ మాకు అరుణాచలం గొప్పతనం గురించి, మీరు ఫేస్ చేసిన సంఘటనల గురించి మీ మాటల్లో వినాలని ఉంది. ఇంకా మాకు ఏమేమి చూపించబోతున్నారో కూడా మీరు చెప్పాలి. డెఫినెట్ గా చెప్తానండి. ఇది వచ్చి అరుణాచలం శివయ్య ఫస్ట్ గోపురం. ఇక్కడ నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ప్రతిరోజు పౌర్ణమికి. ఎవరు వచ్చినా సరే, ఇదివరకు ఏంటంటే పౌర్ణమికి గిరిప్రదక్షిణ చేస్తా అనేవారు, ఇప్పుడు అలా కాదు. ప్రతిరోజు ఎవరు వచ్చినా సరే గిరిప్రదక్షిణ చేస్తున్నారు. గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసేది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ గా వచ్చి ఆర్తి కర్పూరం వెలిగిస్తారు. ఇక్కడ కర్పూరం వెలిగించి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి కొండ చుట్టూరు 14 కిలోమీటర్లు తిరిగి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని అమ్మయ్య అని చెప్పి దండం పెట్టుకొని శివయ్య దర్శనం చేసుకొని వెళ్తారు. మీకు చాలా మంది భక్తుల్ని మీరు ఇక్కడ తీసుకొస్తారని విన్నాము. అయితే దీంట్లో మీరు పొందుతున్న ఆనందం ఏంటో తెలుసుకోవాలని క్యూరియస్ గా ఉన్నాను నేనైతే. మీకు ఏంటి ఎంత ఇది అంటే ఇప్పటి వరకు 100 మందిని దాకా భక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చారని విన్నాము. అవునండి. ఎందుకు తీసుకురావడంలో మీరు పొందుతున్న ఆనందం ఏంటి, మీకు వస్తున్న ఇదేంటి? ఇదంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇక్కడికి రావడానికి కూడా నా దగ్గర డబ్బులు ఉండేవి కావు. చాలా మంది అనుకుంటారు ఈ రోజు ఇలా ఉన్నారు శివ గారు అందుకే తీసుకెళ్తున్నాను. కాదు, నేను బాత్రూమ్ పక్కన కూర్చొని లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీకు కూడా చెప్పాను. రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి బాత్రూమ్ పక్కన కూర్చొని శివయ్య దర్శించుకోవాలని వచ్చి వెళ్ళిన రోజులు ఉన్నాయండి నాకు. చాలా మంది అనుకుంటారు రాలేకపోతారు, కానీ శివయ్య అనుగ్రహం లేని అడుగు కూడా అరుణాచలంలో ఎవ్వరు కూడా పెట్టలేరు. అదే కదా, అసలు అరుణాచలంలో అడుగు పెట్టాలంటే శివుడు పిలుపు ఉండాలని అంటున్నారు అందరూ. కానీ మీరు ప్రతి పౌర్ణమికి రావడం ఏంటి, ఇలా 100 మందిని మీరు తీసుకురావడం ఏంటి అనేది చూస్తే అసలు నిజంగా ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తున్నారు. ఒక భక్తుడిగా మిమ్మల్ని ఆ శివుడి వైపు అట్రాక్ట్ చేసింది ఏంటి? మీరు ప్రతి నెల పౌర్ణమికి ఇక్కడ ఉండాలని ఎందుకు అంత ఖచ్చితంగా డిసైడ్ అయిన సందర్భం ఏంటి? నేను బిజినెస్లో చాలా ఇబ్బందులు పడుతూ, మనశ్శాంతి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడిని. కొంతమంది నన్ను మోసం చేసి నా దగ్గర అమౌంట్ అది తీసుకోవడం, చాలా ఇరకాటంలో పెట్టడం, నేను మధ్యలో ఉండి హామీ ఉండి ఇప్పించడం, మనశ్శాంతి లేకపోవడం అన్నీ చేసేవాడిని. అయితే మా ఫ్రెండ్ ఒకసారి అరుణాచలం వెళ్ళొద్దామంటే సరే అని చెప్పి వచ్చాను. ఏదో మనశ్శాంతిగా అనిపించింది, చాలా పీస్ఫుల్ అనుకుంది. నేను ఒకటే అడిగా శివయ్య ఒక 11 నెలలు నేను రావడానికి సిద్ధపడతాను, కొద్దిగా ఏమన్నా చూడు నన్ను, నాకు అసలు మనశ్శాంతి లేదని. అలా స్టార్ట్ చేశానండి జర్నీ. 11 నెలలు కాదు, నేను చచ్చిపోయేంత సేపు ప్రతి నెల పౌర్ణమికి వస్తాను. అదే రావాలని ఆ ఫిక్స్ అయిన సందర్భం ఏంటి? అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా లైఫ్ టర్న్ అయిపోయిందండి నాకు. ఏ విషయంలో కూడా అసలు బిజినెస్ కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, పిల్లల గురించి కానీ, అమ్మ నాన్నలు కానీ, ఏది కూడా ఎటు తిరిగినా శివయ్య అనుగ్రహం నాతో ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చే ముందు మా ఆఫీస్లోనే కొంతమంది అరుణాచలం వెళ్తున్నారా, టికెట్స్ బుక్ చేసుకున్నారా, టికెట్స్ బుక్ చేసుకొని కూడా క్యాన్సిల్ అయిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి, మిమ్మల్ని ఆపే సందర్భాలు చాలా ఉంటాయి, మీరు వెళ్ళలేరు అని చెప్తే కూడా మీరు అంత కాన్ఫిడెంట్ గా నేను మీకు దర్శనం చేపిస్తాను అని మీరు మమ్మల్ని తీసుకొచ్చారు. కార్తీక మాసంలో అసలు ఇది అసలు ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. కార్తీక మాసంలో ఆ శివయ్య దర్శనం మీ ద్వారా జరుగుతున్నందుకు అసలు నా ద్వారా ఏమీ లేదు, శివయ్య అనుగ్రహం అంతే. శివ ఆజ్ఞ లేని చీమ కూడా చిన్న మెతుకు కూడా తినలేదు అంటారు కదా, అది ఉదాహరణ అంటే ఇదే. సరే, ఇంకా మాకు ఏమేం చూపించబోతున్నారు? చాలా ఉన్నాయి అరుణాచలంలో, మీ అందరికి నేను చూపిస్తాను. ఈ రోజు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాము గిరిప్రదక్షిణ. ప్రతి ఒక్కరు ఇక్కడ దండం పెట్టుకొని మళ్ళీ కొండ చుట్టూ 14 మైళ్ళు స్టార్టింగ్ లో చెప్పాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టాప్ చేసి దండం పెట్టుకొని
శివయ్యని దర్శించుకొని రూమ్కి వెళ్తారు చాలా మంది. ఓకే, స్టార్ట్ చేసేద్దామా మరి? డెఫినెట్గా. ఆ శివయ్యకి దండం పెట్టుకొని ఓకే, వెళ్ళిపోదాం పదండి. డెఫినెట్గా. గుడి బయట వాతావరణం అంతా కూడా గణాలన్నీ కలిసి శివయ్య దర్శనం చేయించడానికి అన్నట్టు ఒకరు శివనామం పెడుతుంటే మరొకరు దీపం పెట్టమని అందిస్తూ ఏ సంబంధం లేని వ్యక్తులు వచ్చి విభూది రాస్తూ అన్నీ శివయ్య ఆహ్వానంలో అనిపించాయి. దర్శనానికి వెళ్లే ముందు రాజగోపురం వద్ద దీపం వెలిగించి ఏదైనా కోరుకోండి అన్నారు మమ్మల్ని అక్కడ తీసుకొచ్చిన శివగారు. దీపం పెట్టి కళ్ళు మూసుకొని ఏదో కోరుకొని కళ్ళు తెరిచేలోపు దానంతట అదే వెలిగిన దీపాన్ని చూసి ఆశ్చర్యం, చెప్పలేని భావోద్వేగం. అలా వెలిగిన దీపాన్ని చూసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా కోరికలు మిగిలుంటాయా అసలు? అంతా ఈశ్వరేచ్ఛ అని ముందుకెళ్ళి లైన్లో నుంచుని ఎప్పుడెప్పుడు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన స్వామిని చూస్తామా అని ఎదురు చూస్తున్నాం మేమంతా. అక్కడ జరిగే ప్రతి సంఘటనని గమనిస్తూ చాగంటి గారి మాటలు గుర్తు చేసుకుంటూ లైన్లో నిలబడి ప్రతి చోట ప్రతి భక్తుల్లో శివుణ్ణి చూస్తూ అక్కడ వినబడే ప్రతి మాటలో శివరూపాన్ని తలుచుకుంటుండగా ఆ అరుణాచల శివుడి దర్శనం మనసుకి చెప్పలేని ఆనందంతో నిండిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ స్వామి సన్నిధిలో పంచుతున్న విభూది కుంకుమ అర్చకుల ఆశీర్వాదం అన్నీ శివానుగ్రహం అనుకొని లైన్లో ఎవరితో అయినా మాట్లాడితే ఆ రూపం కళ్ళ ముందు నుంచి ఎక్కడ చెదిరిపోతుందా అన్న భయంతో గుడిలో నుంచి బయటకొచ్చి కళ్ళు మూసుకొని కూర్చొని ఆ రూపం చెదిరిపోకుండా మనసులో నిలుపుకునే ప్రయత్నం చేయాలనిపించడం కూడా నిజంగా శివానుగ్రహం. శివయ్య దర్శనమే ఎలా ఉంటే సాక్షాత్తు శివరూపంగా వెలిసిన కొండకు చేసే గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుందో అని ఇంకా యాంగ్జైటీని పెంచేసింది. సాయంకాలం గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. మా బ్యాచ్లో కొంతమంది మాకున్న హెల్త్ కండిషన్స్కి 14 కిలోమీటర్లు నడవగలమా లేదా మధ్యలో ఆగిపోతామా అని భయంగా రాజగోపురం దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాం. మెల్లగా శివశివ అంటూ నడక ప్రారంభించాం. బ్యాచ్గా స్టార్ట్ చేసాం. మధ్యలో ఎవరికి వారుగా విడిపోయాం. కానీ అందరి మనసులో శివనామస్మరణ తప్ప మరొకటి లేదు. నడక ప్రారంభించిన కాసేపటికి కుడివైపున రమణ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆశ్రమం గురించి కానీ రమణ మహర్షి గురించి కానీ మాకేమీ తెలీదు. చాగంటి గారు చెప్పిన మాటలు విని లోపలికి వెళ్ళి చూద్దామని అడుగుపెట్టాం. రమణ మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే. అది నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఆయన ఎప్పుడు జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి, నువ్వెవరో నువ్వు తెలుసుకో. కాసేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసిన తర్వాత ఏదో తెలియని అనుభూతి, ఒక్కసారిగా ఎనర్జీస్ అన్నీ హై అవ్వడం, మనలో మనం రమిస్తే ఎలా ఉంటుందో మొట్టమొదటిసారి అక్కడే అనుభవంలోకి వచ్చింది. అది ఎవరికి వారు స్వయంగా అనుభూతి చెందాల్సిన అంశం. ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు. ఇక అక్కడి నుంచి శరీరం వేరు మనసు వేరు అన్నట్టు ఉందంతా. కాళ్ళు నొప్పిగా అనిపించినా మనల్ని తాడుతో పట్టి లాగుతున్నట్టుగా నడక మారిపోయింది. ఆ నడిచే సమయంలో ఎక్కడ లేని ప్రశాంతత మనసుని ఆవహించి లాక్కెళ్తుంది. ఇది ఏమి అనుభూతో కానీ శివలీలలో కంప్లీట్గా మునిగిపోయామనిపించింది. గిరి ప్రదక్షిణ సమయంలో ఎదురవుతున్న ఒక్కో శివలింగం ఎనర్జీని ఇంకా పెంచుతూ భక్తిని పీక్స్లో చూసేలా చేసింది. ఆ అనుభూతిని తలుచుకోవాలంటే అరుణాచల శివ అంటుంటే ఆ ఎనర్జీ ఇంకా డబల్ అవ్వడం మామూలు విషయం కాదు. ఇంత అద్భుతమైన అనుభవం కొన్ని కోట్లు పెట్టినా కొనుక్కోలేం. అరుణాచలంలో అడుగుపెట్టి తిరిగి వచ్చేంత వరకు ఒక చెప్పలేని అనుభూతిలో ఉన్నాం. అరుణాచలం వెళ్తే చాలు, కార్తీక మాసంలో దీపం పెట్టగలిగితే చాలు అనుకున్నాను. కానీ ఒక తండ్రి స్థానంలో ఉండి తన పిల్లల్ని పిలిచి ఆశీర్వదించినట్టు అనిపించింది ఆ శివుడి అనుగ్రహం. ఇంత గొప్ప అనుభవం మళ్ళీ కావాలని కోరుకొని మనిషి ఉండడు. మీరు అరుణాచలం వెళ్ళుంటే మీ అనుభవాన్ని కామెంట్ చేయండి.
వెళ్ళకపోయి ఉంటే ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళాలని గట్టిగా అనుకోండి. ఆ శివయ్య పిలిచేదాకా. ఓం అరుణాచల శివాయ నమః.